సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ దాదాపుగా గంటన్నర పాటు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. అంతేకాకుండా ఏదైతే లోక్సభలో దానికి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టారు. రేపు ఉదయం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డిస్కషన్ జరిగిన తర్వాత వాటిని ఆమోదించడానికి సభ ముందుకు వెళ్తుంది అన్నది మనందరికీ తెలిసిన అంశం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవాళ సండే రోజు, అందులోనూ 9వసారి తన బడ్జెట్ని ప్రవేశపెట్టే సమయంలో ఆదివారం రోజు ఎందుకు ప్రవేశపెట్టారన్న దానికి సంబంధించిన అంశాన్ని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. పవిత్ర మాఘ పూర్ణిమ రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ 2026-27ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారని చెప్పారు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపుగా 9వ బడ్జెట్ స్పీచ్గా మనం ఆమె చూడాలి. ఆమె బడ్జెట్ థీమ్ కూడా వికసిత్ భారత్ దిశగా స్థిరమైన వృద్ధి, ఉద్యోగాలు, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్, ఎక్స్పోర్ట్స్ పైన ఫోకస్ చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7% చుట్టూ సాగుతోందని, ప్రజల సహకారంతో ముందుకు వెళ్తున్నామని చెప్పి హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. బడ్జెట్లోని ముఖ్యమైన అంశాలను హెడ్లైన్స్ లాగా మొత్తాలతో కూడిన సహా పూర్తి స్థాయిలో ఇక్కడ ఇస్తున్నాను అంటూ ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. అందులో ముఖ్యంగా ప్రధానమైన అలొకేషన్స్ ఏమున్నాయి, ప్రతిపాదనలు ఏమున్నాయి, వాటి ఆధారంగా ఈ బడ్జెట్ మొత్తాన్ని మనం ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. మొత్తం బడ్జెట్ అలాగే మ్యాక్రో హైలైట్స్ని మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే క్యాపెక్స్ ఫర్ ద ఇయర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2027కి చూస్తే 12.2 లక్షల కోట్ల రూపాయలు. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొమెంటం కొనసాగించడానికి మునుపటితో పోలిస్తే 11.2 లక్షల కోట్ల నుంచి 12.2 లక్షల కోట్లు పెంచాము అన్నదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆర్థిక వృద్ధి రేటుకు సంబంధించి చూసినా సరే దాదాపుగా 7% ఇది ఉండేది, అది స్థిరంగా కొనసాగుతోంది అన్న అంశాన్ని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఎకనామిక్ జర్నీ అందులో ముఖ్యంగా స్థిరత్వం కానివ్వండి, రిఫార్మ్స్, ప్రజల సహకారంతో వికసిత్ భారత్ దిశగా సెక్టర్ వైజ్గా ప్రధాన అలొకేషన్లు అలాగే ప్రతిపాదనలను చెప్పే ప్రయత్నం చేశారు. బయోఫార్మా, అందులో ముఖ్యంగా బయోఫార్మా శక్తి పేరుతో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు వచ్చి 5 ఏళ్లలో పెట్టబోతున్నామన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అందులో ముఖ్యంగా డొమెస్టిక్ ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాము అనే ప్రయత్నం కూడా చేశారు. స్వయం సమృద్ధి భారత ఫండ్ టాప్ అప్పు 2,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాం. అందులో ముఖ్యంగా మైక్రో ఎంటర్ప్రైజెస్ రిస్క్ క్యాపిటల్ని కూడా 2,000 కోట్లు పెంచినట్టుగా చెప్పారు. ఇక ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ను కూడా దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు. దీంట్లో ముఖ్యంగా చూస్తే మాత్రం జాబ్ క్రియేటింగ్ ఎంటర్ప్రైజెస్ సపోర్టు, ఛాంపియన్ ఎస్ఎంఈలకు సంబంధించిన సృష్టికి వీటిని వాడబోతున్నట్టుగా చెప్పారు. ఇక కంటైనరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ని కూడా డెవలప్ చేయడానికి అవసరమైన 10,000 కోట్ల రూపాయలు వచ్చే 5 ఏళ్లలో ఇన్వెస్ట్ చేయబోతున్నామన్న విషయాన్ని చెప్పారు. ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించి షిప్పింగ్ ఎక్స్పోర్ట్ను బూస్ట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నది కూడా ఆమె బడ్జెట్ ప్రసంగంలో మనకు కనిపిస్తుంది. ఇక ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 అంటే ISM 2.0 పేరుతో దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు, దీని ద్వారా సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ని డీపెన్ చేసే విధంగాను శక్తి ఇనిషియేషన్ని దాని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసినట్టుగా 10,000 కోట్ల రూపాయలు దాని కేటాయింపులని చెప్పారు. ఇక కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అలాగే స్టోరేజ్కి సంబంధించిన అంశం అంటే CCUSకి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు వచ్చే 5 ఏళ్లలో స్టీలు, సిమెంట్, పవర్ లాంటి సెక్టర్లో ఇన్వెస్ట్ చేయబోతున్నామంటూ కూడా ఆమె చెప్పారు. అసలైన అంశము తమిళనాడు, ఒడిశా అలాగే కేరళ లాంటి ప్రాంతాల్లో రేర్ ఎర్త్ కారిడార్స్ ఏర్పాటు చేసి అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి సంబంధించిన ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పారు. అందులో ముఖ్యంగా క్రిటికల్ మినరల్ సపోర్ట్ ఏదైతే ఉందో దానికి దీన్ని ఉపయోగించబోతున్నాము అంటూ కూడా తన ప్రణాళికలో భాగంగా ప్రమోట్ చేశారు. ఇక ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి అవుట్లేని పెంచి దాదాపుగా 40,000 కోట్ల రూపాయలకు పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ పేరుతో కూడా ఒక ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేస్తారు. దానికోసం ఎవరైతే లెండర్స్ ఉన్నారో వాళ్లకు పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు. డెడికేషన్ ఫ్రైట్ కారిడార్ పేరుతో బెంగాల్ నుంచి గుజరాత్ వరకు కార్గోను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా బడ్జెట్ ప్రసంగంలో ఆమె పేర్కొన్నారు. హై స్పీడ్ రైల్ కారిడార్లు 7 కొత్తవి ప్రతిపాదించి అందులో ముఖ్యంగా పూణే, హైదరాబాద్ బెంగళూరుకు స్పీడ్ ట్రైన్లను ఇవ్వబోతున్నామంటూ కూడా చెప్పారు. ఇక వచ్చే 5 ఏళ్లలో 20 జలమార్గాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా ఆమె ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఒడిశాలోని నేషనల్ వాటర్వే కారిడార్ ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నట్టుగా కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆయుర్వేద అలాగే ఆయుష్కి సంబంధించి 3 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఆయుర్వేద, ఆయుష్ కేంద్రాల అప్డేట్కి సంబంధించి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. అందులో ముఖ్యంగా జామ్నగర్లో సంప్రదాయ వైద్యానికి సంబంధించిన ఒక కేంద్రాన్ని, MSME అలాగే ఉద్యోగాలకు సంబంధించిన విషయాలను కూడా ఆమె ఇక్కడ మెన్షన్ చేశారు.
రుణ గ్యారంటీ స్కీమ్లో ఏదైతే ఎంఎస్ఎంఈ కానివ్వండి ఉద్యోగాల కల్పనలో భాగంగా రుణ గ్యారంటీ స్కీమ్ని ఏ ప్రాధాన్యత ఉద్యోగ కల్పనపై ఫోకస్ చేయబోతున్నట్టుగా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే మాత్రం మరికొన్ని అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు. అందులో ఖాదీ అభివృద్ధికి సంబంధించి మహాత్మా గాంధీ స్కీము, 200 పరిశోధన సంస్థలకు సంబంధించిన మౌలిక సదుపాయాలకు, 3 కెమికల్ ప్లాంట్లు, ఎన్ఆర్ఐలకు స్టాక్ మార్కెట్ ఊరట, బాలికల వసతి గృహాలు, మౌంటైన్ ట్రైన్స్, ఎందుకంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ఇలాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఏవైతే ఉన్నాయో వాటి కోసము మౌంటైన్ ట్రైన్స్ ఈ విధంగా ఇది ముందు తీసుకెళ్లే ప్రయత్నంగా చేసుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఓవరాల్ బడ్జెట్ని ఆమె ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో 3 కర్తవ్యాల ఆధారంగా దీన్ని రూపొందించామంటూ ఆమె చెప్పింది. అందులో మొదటిది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, 2 సబ్కా సాత్ సబ్కా వికాస్, అలాగే 3వది ఒక స్థిరమైన ఆర్థిక వృద్ధి జరిగేలాగా ఈ మొత్తం బడ్జెట్ని రూపొందించినట్టుగా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా యువశక్తి, పట్టణాభివృద్ధి, తయారీ రంగము, ఆరోగ్యము ఈ వీటన్నిటిని కూడా ఆమె తీసుకుంటుంది. అందులో ముఖ్యంగా సంక్రమణేతర వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆరోగ్యాంశంగా తీసుకోవడము, ఎగుమతులు తగ్గించుకోవడము, సంస్కరణలు కొనసాగించడము ప్రధాన లక్ష్యాలుగా ఈ బడ్జెట్ని రూపొందించినట్టుగా అయితే ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. కీలకంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశాల్లో బయోఫార్మాకి సంబంధించిన అంశాలపైన ఎక్కువగా డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. హెల్త్ సెక్టర్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కూడా ఆమె చెప్పారు. అందులో బడ్జెట్ ప్రసంగంలో కూడా దానికి ఎక్కువ ప్రాధాన్యత కూడా మనకు కనిపించింది. దానికోసమే బయోఫార్మా శక్తి అనే విషయాన్ని ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే యూనియన్ బడ్జెట్ 2026-2027లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బయోఫార్మా శక్తి అనేది భారతదేశాన్ని గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన కీలకమైన ఇనిషియేటివ్ అంటూ ఆమె అక్కడ చెప్పడం జరిగింది. ఇది బయోఫార్మా స్ట్రాటజీ ఫర్ హెల్త్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్ అనే ఒక ఇనిషియేటివ్తో ముందుకెళ్ళడము, టెక్నాలజీ అలాగే ఇన్నోవేషన్ని తీసుకొచ్చేలాగా. ఎందుకంటే బయోఫార్మా ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి చెప్పే ప్రయత్నం చేసి దాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. దీనికి ముఖ్య లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అందులో భారతదేశంలో బయోలాజిక్స్ అన్న వాటిని, అలాగే బయోసిమిలర్స్ అన్నవి, అలాగే దేశీయ ఉత్పత్తిని బలోపేతం చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది అనే ఒక ఒపీనియన్ని తను ఎక్స్ప్రెస్ చేశారు. ఇక డయాబెటీస్, క్యాన్సరు, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వంటి నాన్ కమ్యూనల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఎన్సిడీస్ అంటారు వాటి మీద భారాన్ని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నారన్నది ఆమె బడ్జెట్ ప్రసంగంలో మనకు చెప్తోంది. ఇక బయోలాజికల్ మెడిసిన్స్ ద్వారా ఆయుష్, జీవన నాణ్యతను మెరుగుపరచడము, అదే సమయంలో కిఫాయితీ ధరల్లో కూడా అందుబాటులో ఉంచేలాగా ఆమె ప్రయత్నం చేస్తున్నాము. దానికి అనుగుణంగానే బడ్జెట్లో దానికి కేటాయింపులు చేశామన్న విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. పూర్తిగా ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉందో వాటిని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశగా కూడా ఈ బడ్జెట్ని రూపొందించామని చెప్పడంతో పాటు స్వయం సమృద్ధి సాధించడము, అలాగే గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ పెంచడం కూడా తన లక్ష్యంగా ముందుకెళ్తున్నాము. దాని కారణంగానే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు వచ్చే 5 సంవత్సరాల్లో ప్లాన్గా దీన్ని ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ 5 ఏళ్ల ప్లాన్ను రూపొందించామని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ 10,000 కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని రీసెర్చ్, ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్మెంట్లకు ఉపయోగిస్తామని కూడా చెప్పారు. దాని కారణంగా కీలకమైన కాంపోనెంట్లు, ఫర్ ఎగ్జాంపుల్ బయోఫార్మా ఫోకస్ నెట్వర్క్లో 3 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 7 నేపర్లు ఉన్నాయి. వాటి అప్గ్రేడేషన్ కోసము, అలాగే అడ్వాన్స్డ్ రీసెర్చ్, స్కిల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ కొలాబరేషన్ కోసం కూడా ఇవి ఉపయోగపడతాయనే ప్రయత్నం చేశారు. ఓవరాల్ చూస్తే దేశవ్యాప్తంగా 1000 అక్రిడిటెడ్ క్లినికల్ ట్రయల్ సైట్స్ను ఒక నెట్వర్క్గా ఏర్పాటు చేసేందుకు కూడా తాము కట్టుబడినట్టుగా చెప్పారు. దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ను బలోపేతం చేయడానికి ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అన్నది ఆమె బడ్జెట్లో ఎక్స్ప్రెస్ చేశారు. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అయితే ఉందో CDSCOను అంతర్జాతీయ స్థాయికి అప్గ్రేడ్ చేయడం అన్నది దీనిలో కీలకంగా ఒక టార్గెట్గా పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. సైంటిఫిక్ రివ్యూ, అప్రూవల్ ప్రాసెస్ని మెరుగుపరచడం ద్వారా ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్ను బిల్డ్ చేయడము, అంటే ముఖ్యంగా ఏదైతే రీసెర్చ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, రెగ్యులేటరీ అప్రూవల్స్ వరకు దీన్ని తీసుకెళ్తే ఖచ్చితంగా ఈ ఇనిషియేటివ్ భారత్ హెల్త్ కేర్ సిస్టమ్ను బలోపేతం చేస్తుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఫార్మా స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ బైకాను, పెనేషియా, బయోటెక్ లాంటివి ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది కాబట్టి వాటిని మరింతగా ముందు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఇక్కడ ఎన్సిడిసి సంబంధించిన భారం, అంటే దాదాపుగా 60% మరణాలకు ఇప్పుడున్న ఎన్సిడిసి అన్నది కారణంగా కనిపిస్తున్న నేపథ్యంలో దాన్ని తగ్గించడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది అనే ఒక ఒపీనియన్ కూడా ఆమె ఎక్స్ప్రెస్ చేశారు.
అంటే ఓవరాల్ గా చూస్తే మాత్రం భారతదేశంలో హెల్త్ కేర్ సంబంధించిన అంశాలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం మనం అనే విషయాన్ని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కొత్తగా తీసుకున్న ఇనిషియేటివ్స్, ఆల్రెడీ ఉన్న వాటి అప్గ్రేడేషన్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు అన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ముఖ్యంగా మనం చూస్తే మాత్రం భారతదేశంలో ఫార్మా ఇండస్ట్రీ మనం చూసాము కరోనా సమయం నుంచి కూడా దీన్ని వీలైనంత తొందరగా ప్రపంచానికి మనం కరోనా వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నం చేసాం, అది అందరికీ తెలిసిన అంశమే. సో అలాంటి నేపథ్యంలో అక్కడ మనకు కీలకంగా వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటి అంటే క్లినికల్ ట్రయల్స్ చేయడంలో మనకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇక్కడ కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, దాని కారణంగానే ఇప్పుడు ఈ 1000 ఏవైతే క్లినికల్ ట్రయల్స్ సంబంధించిన వాటిని రెడీ చేస్తారో దాని ద్వారా అడ్వాంటేజ్గా మార్చుకునేందుకు దేశం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్ రూపకల్పనలో కూడా వాటిని కన్సిడర్ చేశామనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారన్నది మనము ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఇక యూనియన్ బడ్జెట్కి సంబంధించి 2026-27లో మరికొన్ని అంశాలని కూడా వాళ్ళు తీసుకొచ్చారు. రైట్, దీని మీద మనము విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. సో దీని మీద విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగాను, ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు మనం అంటే మొదటగా అంటే ఈ రంగాల అంశ వారీగా మనము విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ టాపిక్ బయోఫార్మాకు సంబంధించి ముఖ్యంగా హెల్త్కి సంబంధించిన అంశాలపైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడము, వచ్చే 5 ఏళ్లలో దాన్ని పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం అనేది. హెల్త్ కేర్ ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీ మీద భారత్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము, దాన్ని బడ్జెట్లో కూడా దానికి ప్రత్యేకంగా స్పేస్ కల్పించడం, దాన్ని ఎలా చూడాలంటారు, ఎంత అవసరం ఉందంటారు? అది చిదంబరం గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. రెండు విధాలుగా చూడాలి. ఎక్కువ వికసిత భారత్ అయిపోతుంది అనుకున్న క్రమంలో మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే ముందు వికసిత భారత్ ఏమైపోతుంది కూడా ఆలోచించాలి మనం. అంటే ఇవాళ సంపద అంతా కేంద్రీకృతం అవుతుంది, 7% గ్రోత్ రేట్ ఉంది, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ సంపద మొత్తం కేంద్రీకృతం అవుతుంది, పేదలుగా మిగిలిపోతున్నారు, పేదలు మరింతగా పేదలుగా మారుతున్నారు. అది ఉచిత పథకాల కోసం ఎదురు చూస్తున్నారు, డబ్బు అంటే సారదాగి ఓట్లేస్తున్నారు. అంటే ఖచ్చితంగా వాటి గురించి ఆరాటపడుతున్నారు. ఇది మన ఇప్పుడు స్వతంత్ర భారత పరిస్థితి. కనుక సంపద పునఃపంపిణీ కాకుండా సంపద కేంద్రీకృతమై 1% ప్రజల దగ్గర మొత్తం 60% సంపద ఉండి మిగతా అందరి దగ్గర 40% ఉంటే మధ్యతరగతి పోతే పేదల దగ్గర కేవలం 5% సంపద ఉండడం ఇవాళ నేను చెప్పిన మాట కాదు. ఇదే ఆర్థిక సర్వే నేను చూసాం. మనం ఆర్థిక సర్వేలో ఏం చెప్పిన చూసాం. సంపద కేంద్రీకృతం అవుతుంది, దీన్ని పంచాలి అని. పంచే క్రమంలో కార్పొరేట్ ట్యాక్స్ వేస్తారా, వారసత్వ పన్ను వేస్తారా, ఇవి ఇక్కడ మనం చేయలేదు. కానీ పంచాలని ఒక ఆదర్శం మాత్రం ఆర్థిక సర్వేలో ప్రకటించారు. 16వ ఆర్థిక సంఘం కూడా అదే చెప్పింది. గ్రోత్ రేట్ పెరుగుతుంది కానీ అసమానతలు కూడా పెరుగుతున్నాయి, అసమానతల సమాజం అని చెప్పింది. ఈ ఓవరాల్ గా ఇది నేను బడ్జెట్ అని చెప్తున్నా. ఇక మీరు అడిగిన ప్రశ్నకు వస్తే చాలా వరకు నేను మొదటి నుంచి పొద్దున్న చెప్తున్న దాన్ని బట్టి నిన్న కూడా అన్నాను ఏంటంటే ఇది ఒక 1.5 అవర్ దాటకపోతా ప్రసంగం. ఎందుకంటే రాయితీలు ఇచ్చేటని పోయినసారి ఇచ్చేసారు. ఉదాహరణకు ఆదాయ పన్నుల సంగతి అంటే ఆదాయ పన్నులు కూడా కొన్ని మార్పులు చేశారు ఈసారి. కానీ ఆదాయ పన్నులో మన మార్పులు కానీ అట్లాగే జిఎస్టీ స్లాబులు తగ్గించడం కానీ ఇవన్నీ పోయిన సంవత్సరం చేశారు. కనుక ఈసారి పెద్దగా వాటిలో ఉండకపోవచ్చు అనుకున్నాం. కానీ ఆదాయ పన్ను విధానాలను మార్చుకుంటూ చేసిన మొన్నటి సంస్కరణను ఈసారి వేగవంతం చేసుకుంటూ కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. అప్లికేషన్ నుంచి మొదలుకొని ఇతర ఆదాయ పన్ను రూల్స్ లో చేంజ్ చేశారు. అది కొంచెం ఆహ్వానించదగ్గర. ఈ హెల్త్ కేర్ విషయానికి వస్తే పూర్తిగా సమర్థిస్తున్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వారన్నది ప్రకారం మన హెల్త్ కేర్ రంగంలో ఫార్మా రంగంలో మార్పులు తీసుకొస్తాం. కానీ ఫార్మా రంగం ఎవరి దగ్గర ఉన్నది, మొత్తం అంతా పెట్టుబడిదారుల దగ్గర ఉంది కదా. దీన్ని ఒక రకంగా వ్యాపారంగా మారింది, ఆరోగ్య రంగం అంతా వ్యాపారంగా మారింది. నా ఉద్దేశం ఫార్మా రంగాన్ని చేయడం కాదు. అంటే ఫార్మా రంగం చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మనం ఉత్పత్తులు అమ్ముకుంటాం, విదేశీ వార్త వస్తుంది, అది వేరు. ఇవాళ ఫార్మా రంగానికి రారాజుగా ఉన్నాం. అక్కడ చివరికి పారాసిటమాల్ వెళ్ళి కూడా మనం తయారు చేస్తే అమెరికా వాళ్ళు మనకు అమెరికా సప్లై చేస్తున్నాం. ముఖ్యంగా మనకు జనరిక్ మెడిసిన్స్ లో మన ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ ఉన్నాం. అమెరికా లాంటి దేశం కూడా మన మీద సుంకాలు వేయడానికి జంకుతుంది. మిగతా వాటిలో వేసినా కూడా మెడికల్ రంగంలోకి వచ్చే కల్లా ముఖ్యంగా జనరిక్ మందుల విషయానికి వస్తే ₹1 కూడా పెంచకుండా మనం జాగ్రత్త పడదు. అందుకనే ఇక్కడ ఫార్మా రంగం డెవలప్ తో పాటు నేను అడుగుతుంది ఏంటంటే ప్రాథమిక ఆరోగ్యాన్ని ఎట్లా బాగుపరుస్తారు. ప్రాథమిక ఆరోగ్యం తర్వాత మరి జిల్లా మన తాలూకా ఆసుపత్రులు ఏంటి, తాలూకా ఆసుపత్రుల తర్వాత పై ఆసుపత్రులు ఏంటి. ఎప్పుడు కూడా పై ఆసుపత్రులకు పంపే క్రమం చేస్తే జ్వరం వస్తే కూడా గాంధీ హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్లో పోయే పరిస్థితి కాకుండా ప్రాథమిక ఆరోగ్యాన్ని ఎట్లా బాగు చేస్తాం అనేది తెలిపాల్సిన అవసరం ఉండే. ఇది వివరంగా తెలిపే వివరం కాదు. ఇక్కడ బడ్జెట్ లో అన్ని ప్రస్తావించకపోవచ్చు కానీ ఫార్మా రంగానికి కేటాయించిన లేకపోతే ఏదైతే ఆరోగ్య రంగానికి కేటాయించిన దానిలో
ఆరోగ్య సేవలు అందరికి అందుతున్నాయా లేవా, ఆరోగ్య ఇన్సూరెన్స్ కూడా పోయినసారి చూసాం మన జిఎస్టీలో పెద్ద మార్పు ఏంటంటే ఈ మనకు ఆరోగ్య ఇన్సూరెన్స్ లో హెల్త్ మెడికల్ కేర్ ఇన్సూరెన్స్ లో జిఎస్టీ మొత్తం ఎత్తేయడం చాలా ఆహ్వానించదగ్గది. దానివల్ల మంచి మార్పులు వచ్చినాయి. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేసినాయి, దొడ్డిదారుల వాళ్ళు పెంచేసి మళ్ళీ సమానం చేసాం. ఒక 6 నెలలు మనం పొందినాం, ఆ తర్వాత మళ్ళీ బదులుకు వచ్చింది. అందుకని ఇట్లాంటి సంస్కరణలు చేసే ముందు ఆచరణలో ఏం జరుగుతుంది, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, మనం తగ్గించిన పన్నుల రాయితీ కానీ ఏదైనా ఉంటే ప్రజల వరకు పోతుందా లేదా ఆలోచించకపోతే ఈ కాగితాలను మిగిలిపోతే అంటున్నాడు. నేను ప్రతిపక్షాలలాగా ఇదంతా అంకెల గారిడి అను, అద్భుతంగా ఉందని అంతకంటే అన్నాడు. కనుక అంకెల గారిడి కాదు, అద్భుతంగా కాదు, మధ్య రకంగా ఉంది బడ్జెట్, మనం ఊహించినట్టే ఉంది. ఈసారి మాత్రం ఎన్నికల బడ్జెట్ గా లేదు, దీన్ని అంగీకరించాలి చిదంబరం గారు. ఎట్లా అంటే ఎన్నికల బడ్జెట్ అంటే పశ్చిమ బెంగాల్కో లేకుంటే ఇతర రాష్ట్రాలకు ఎన్నిక జరగబోయే 5 రాష్ట్రాలకు పంచే క్రమం ఉంటుంది అనుకున్నా కానీ అట్లా పంచడానికి కారణం కూడా ఒకటి చెప్పొచ్చు. ఏంటంటే వాళ్ళకి ఎట్లా అధికారంలోకి వస్తే మన నమ్మకం లేదు కదా. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాల్లో, కేరళలో కానీ తమిళనాడులో కానీ పుదుచ్చేరిలో రారు. ఏమన్నా అస్సాంలో ఆల్రెడీ వాళ్ళే అధికారంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో పోటీ పడుతున్నారు. కనుక ఏమన్నా ఉంటే పశ్చిమ బెంగాల్లో రైల్వేలు అనే విషయంలో వివరంగా మనం రాలే కనుక చెప్తున్నాను. వెస్ట్ బెంగాల్ కొంత మేలు జరిగే అవకాశం ఉంటది. కానీ ఓవరాల్ గా చూస్తే ఎన్నికల బడ్జెట్ కాదు, ఆహ్వానించదగ్గ బడ్జెట్. ఇది కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా ఉంది బడ్జెట్ అని నేను అనుకుంటున్నాను. లైవ్ లో సిద్ధంగా